హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం. ఫస్ట్, ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన షెడ్యూల్ కులాలు తెగలు వెనుకబడిన తరగతుల అభివృద్ధికి శ్రద్ధ చూపాలి. ఈ అంశానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ప్రకటన ఏది? సో ఫస్ట్ వచ్చేసి ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు తెగలు వెనుకబడిన తరగతుల అభివృద్ధికి శ్రద్ధ చూపాలి. ఈ అంశానికి సంబంధించిన రాజ్యాంగ ప్రకటన ఏది? 46 అండి. నెక్స్ట్, కింది వాక్యాలను పరిశీలించండి. మొదటి జాతీయ షెడ్యూల్డ్ కులాలు తెగల కమిషన్ 1992లో ఏర్పాటయ్యింది. నెక్స్ట్, 65వ రాజ్యాంగ సవరణ ద్వారా మొదటి జాతీయ షెడ్యూల్డ్ కులాలు తెగల కమిషన్ ఏర్పాటు అయ్యింది. ఇది కూడా కరెక్ట్, ఫస్ట్ కూడా కరెక్ట్ అండి. సో మూడోది వచ్చేసి జాతీయ షెడ్యూల్డ్ కులాలు తెగల కమిషన్ మొదటి చైర్మన్ సిహెచ్ హనుమంతప్ప. ఇది రాంగ్ అండి. సో పై వాటిలో సరైనవేవి ఏబి. ఏంటిది అది? జాతీయ షెడ్యూల్డ్ కులాలు తెగల కమిషన్ 1992లో ఏర్పాటైంది. ఇది కరెక్ట్. 65వ రాజ్యాంగ సవరణ ద్వారా మొదటి జాతీయ షెడ్యూల్డ్ కులాలు తెగల కమిషన్ ఏర్పాటైంది. ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. సో ఫస్ట్ ఏ 15(1) 15వ ప్రకరణం అంశం ప్రైవేటు సహా అన్ని విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీల ప్రవేశానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసుకోవచ్చు. 15(2), 15(4), 15(5). సో వీటిలో మనం దేనికి ఏదనేది మ్యాచింగ్ అనేది చూడాలండి. సో ఫస్ట్ వచ్చేసి 15(1). సో 15(1) వచ్చేసి ఆన్సర్ ఇదండి. పౌరుల విషయంలో జాతి మత కుల లింగ జన్మస్థలాల పరంగా వివక్ష చూపకూడదు. సో యాజ్ పర్ 15(1) పౌరుల విషయంలో జాతి మత కుల లింగ జన్మస్థలాల పరంగా వివక్ష చూపకూడదు. నెక్స్ట్ 15(2) ఇది వచ్చేసి ఆన్సర్ 3 అండి. ప్రజా ఉపయోగ ప్రదేశాల్లోకి అందరికీ సమాన ప్రవేశం. సో 15(3) ప్రకారం ఏంటండి? ప్రజా ఉపయోగ ప్రదేశాల్లోకి అందరికీ సమాన ప్రవేశం. నెక్స్ట్ 15(4) వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు సామాజిక విద్యా రంగాల్లో ప్రత్యేక సదుపాయాలని కల్పించవచ్చు. ఎస్సీ ఎస్టీలకు సామాజిక విద్యా రంగాల్లో ప్రత్యేక సదుపాయాలని కల్పించవచ్చు. నెక్స్ట్ 15(5) వచ్చేసి ప్రైవేటు సహా అన్ని విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీల ప్రవేశానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయవచ్చు. సో 15(5) ప్రకారం ఏంటండి? ఎస్సీ ఎస్టీల ప్రైవేట్ సహా అన్ని విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీల ప్రవేశానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయవచ్చు. నెక్స్ట్, సో కింది వాటిని జతపరచండి. సో ఫస్ట్ వచ్చేసి మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951. సో దాని రాజ్యాంగ ప్రకరణం వచ్చేసి 15(4) అండి. నెక్స్ట్ 77వ రాజ్యాంగ సవరణ చట్టం 16(4)A అండి. 81వ రాజ్యాంగ సవరణ చట్టం 16(4)B అండి. 93వ రాజ్యాంగ సవరణ చట్టం 15(5). నెక్స్ట్, కింది వాటిలో సరైనవి ఏవి? ఇతర వెనుకబడిన తరగతులను గుర్తించడానికి కేంద్రం 1953లో కాకా కలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇతర వెనుకబడిన తరగతులను గుర్తించడానికి కేంద్రం 1953లో కాకా కలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇది కరెక్ట్ అండి. సెకండ్ వచ్చేసి బిపి మండల్ నాయకత్వంలో రెండో వెనుకబడిన తరగతుల కమిషన్ను 1978లో ఏర్పాటు చేశారు. ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, కాకే కలేల్కర్ కమిషన్ తన నివేదికను 1955లో సమర్పించింది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, బిపి మండల్ కమిషన్ తన నివేదికను 1979లో సమర్పించింది. ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీలకు లోక్సభ విధానసభల్లో రిజర్వేషన్లను 2020 జనవరి 26 వరకు పొడిగించారు. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఎస్సీ ఎస్టీలకు లోక్సభ విధానసభల్లో రిజర్వేషన్లను 2020 జనవరి 26 వరకు
పొడిగించారనేది. దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టం ఏదండి? 95వ రాజ్యాంగ సవరణ చట్టం 2009 అండి. కింది వాటిని జతపరచండి. మహిళలకు ప్రత్యేక మినహాయింపులు. మహిళలకు ప్రత్యేక మినహాయింపులు 15(3). పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు. పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు 39(a). స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం 39(d). మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతులను విడిచిపెట్టాలి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతులను విడిచిపెట్టాలి 51(a). ఇవండి ఈ వీడియోలోని ఎకనామిక్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. వచ్చే వీడియోలో మరికొన్ని ఎకనామిక్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో కలుద్దాం.